హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసేంటంటే, ఉండవల్లి గుహలు ఎక్కడ ఉంటాయి? అవి ఎలా ఉంటాయి అనేది చూపించాలనుకుంటున్నానండి. ఈ ఉండవల్లి గుహలని ఉండవల్లి కేవ్స్ అని కూడా అంటూ ఉంటారండి ఇక్కడైతే. మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళకైతే తెలిసేలాగా నా వీడియో ద్వారా చూసేయొచ్చండి. తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరని అనుకుంటున్నాను. నాకు కూడా తెలీదు కదండీ. నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది కదా! అలాగే నా వీడియో ద్వారా తెలియని వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది కదా అని వీడియో చేస్తున్నాననమాట. చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. నేను విజయవాడ ఎన్ని సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు చూసాననమాట. ఇలా స్టెప్స్ పైకెక్కితే ఇటు సైడ్ 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ వెళ్తే మనకి దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఫస్ట్ టైం అయితే. అందుకే ఫస్ట్ మేము దేవుడిని దర్శనం చేసుకుందామని అటెళ్ళాము. అక్కడ పద్మనాభ స్వామి విగ్రహం ఉందంట. 20 అడుగులంట. అది కూడా చూసేద్దాము. అది చూపిద్దామని వెళ్తున్నాను. ఈ గుట్ట మీదే మనకి ఇక్కడ కొండ ఉంది కదండీ! చాలా పెద్ద కొండ గదా! ఈ కొండ మీదే అలా కట్టేశారనమాట. మనకి 4 స్టెప్స్ లాగా ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మనకి ఫ్లోర్స్ లాగా అనమాట. 4 ఫ్లోర్స్ లాగా కట్టేశారనమాట. అలాగా ఫస్ట్ 2 ఫ్లోర్‌లో మాత్రమే మనకి చూడడానికి అవైలబుల్‌గా ఉందండి. పైన 2 చూపిచ్చట్లేరనమాట. ఎందుకంటే మనం పైకెళ్ళినప్పుడు పడిపోతామేమో అని చెప్పేసి నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టేశారండి. అందుకనే పైకెక్కడానికి అవకాశం లేదండి. అందుకని చూసారు కదా ఎలా ఉందో? 4 అంతస్తులాగా కట్టారనమాట. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా ఫ్లోర్ లాగా చెప్తున్నాననమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుందండి. చూసారు కదా ఇలా గుహలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. పైకెళ్తే మనకి ఇంకా వేరే వేరే విగ్రహాలు ఉంటూ ఉంటాయండి. అవి కూడా చూపిస్తాను నేను. ఇవి చేతితోనే ఇలా చెక్కుతూ ఉన్నారనమాట. ఇలా పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోదాం చూడండి. ఇక్కడ టూర్ లాగా వస్తూ ఉంటారండి చాలామంది. చూడండి వినాయకుడు ఉన్నారు కదా! ఇలా చేతితోనే చెక్కేస్తూ ఉన్నారనమాట. ఇవి ఎవరు చెక్కారంటే అండి విశ్వకర్మ స్థాపికులచే భారతీయ శాస్త్ర శిలా ప్రకారం పెద్ద పెద్ద శిలాలు ఉంటాయి కదండి, వాటితో ఏర్పడాయన్నమాట. పురాతన గృహాలకు చెందినవి ఇవి. ఉదాహరణగా వీటిని గుర్తిస్తూ ఉంటారని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఈ గుహలు అనేవి క్రీస్తు శకం 420 నుండి 620 వరకు సాగిన విష్ణు కుండులకు కాలానికి చెందినవని అంటూ ఉంటారనమాట. చూడండి ఇక్కడ విగ్రహాలు ఒక్కొక్కటి ఏ విధంగా చెక్కారో చాలా బాగా చెక్కారండి. పైన అన్ని గబ్బిలాలు ఉన్నాయండి. అందుకే భయమేసి ఇంకా లోపలికి వెళ్ళలేదు నేను. చూసారు కదా చాలా బాగా చెక్కారు కదా. కొంతమంది చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి అండి, చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. అక్కడే పద్మనాభ స్వామి విగ్రహం ఉందని చెప్పాను కదా, గ్రైనేట్ రాయితో చేశారనమాట. ఇక్కడ ఒక్కొక్క అమ్మవారి విగ్రహం కూడా ఉంది, చూపిస్తాను చూడండి. అందరు దేవతల విగ్రహాలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెక్కేశారనమాట. మనం ఇప్పుడు మామూలుగా చెక్కాలంటే ఇప్పుడు రాళ్ళు తీసుకెళ్ళి చెక్కుతూ ఉంటారు కదండి, అలా కాకుండా ఇప్పుడు కొండ ఉంది కదా, ఆ కొండ మీదనే ఇలా చెక్కుతూ ఉన్నారనమాట నీట్గా. చూడండి ఇక్కడ నాగమ్మ కూడా విగ్రహం ఉంది చూడండి, చాలా బాగా చెక్కారు, బాగుంది. ఇలా నీట్గా మొత్తం ఇలా చెక్కేసిన తర్వాత మొత్తం లోపల వరకు ఇలా అందరు దేవుళ్ళ విగ్రహాలు ఇలా చెక్కేశారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదామంటే అక్కడ పద్మనాభ స్వామి విగ్రహం ఉందని చెప్పాను కదా, అది చూపిస్తాను వచ్చేయండి. ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారండి. ఇదే అన్నమాట, లోపలికి వచ్చేయండి. ఇది గ్రైనేట్ రాయితో చేశారనమాట. 20 అడుగులు ఉంటుందండి. ఏకశిల అనంత పద్మనాభ స్వామి అని అంటారనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, ఇలా పడుకున్నారు. గ్రైనేట్ రాయి అంట, గ్రైనేట్ రాయితో చేశారంట. అందరు వచ్చి ఇలా దర్శనం చేస్తూ ఉంటారనమాట. మనకు టూర్ లాగా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇవి కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. అందరు దేవతల విగ్రహాలు ఇలా చెక్కేసి ఉన్నాయి పైన, చూసారా. నేను కూడా అక్కడికి వెళ్ళి కొంతసేపు అలా ఉన్నానన్నమాట. మొక్కుకొని వచ్చేసాము. ఇక్కడ వేరే దేవతలు కూడా ఉన్నారండి. దేవతలకు సంబంధించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వామి ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాయి. బట్ థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నట్టున్నాయి. బట్ నేను అవి పైకి వెళ్ళాలంటే మనకి నో ఎంట్రీ అని పెట్టారని చెప్పా కదా, అలా పెట్టేశారనమాట. నేను ఫ్లోర్ అని మనకి అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి. చూసారు కదా ఎలా పడుకున్నారో, బాగుంది కదా. నాకైతే చూస్తుంటే మనం బూస్ బంప్స్ వస్తూ ఉన్నాయన్నమాట. నిజంగా దేవుడు ఉన్నట్టే అక్కడ. నిజంగా అంటే వేరేలా కాదండి,
అక్కడ దేవుడు రియల్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బాగుంది, చూసారు కదా. ఈ విధంగా ఇక్కడ పద్మనాభ స్వామి విగ్రహం పక్కనే ఇలా బయటకు వచ్చేస్తే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం పెట్టారనమాట. చూసారా, ఇక్కడ నుంచి చూడండి బయట లొకేషన్ చాలా బాగుంది. అంత గ్రీన్గా బాగుంది కదా. ఇది సెకండ్ ఫ్లోర్ మాత్రమే, ఇంకా థర్డ్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అక్కడ కొంచెం సేపు మేము ఫోటోలు దిగేసాము. ఇక్కడ పక్కనే ఇలా 3 ఋషులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇలా చెక్కారనమాట. చూడండి, ఇక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ నో ఎంట్రీ అనే బోర్డు పెట్టేశారండి. అందుకే మేము పైకి వెళ్ళలేదన్నమాట. సెకండ్ ఫ్లోర్ వరకే దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేసాము. కిందంతా పార్క్ లాగా కట్టేశారనమాట. ఇక్కడ సింహం విగ్రహం కూడా చెక్కారు కదండి. అది అటు పద్మనాభ స్వామి విగ్రహం అట అయిపోయింది కదండి. అక్కడ వెళ్ళొచ్చేసాం కదా అటు సైడ్. ఇంకో సైడ్ ఉందని చెప్పాను కదా, ఇటు సైడ్ కూడా ఏం లేదండి, నార్మల్గా ఉంది. బట్ అక్కడ వెళ్ళకి కొంచెం దూరం వరకు వెళ్ళి వచ్చేసాం మేము. అక్కడ కూడా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం లాగా పెట్టారంతే, వేరే ఏం పెట్టలేదు. ఇంకా దూరం లోపలికి వెళ్ళకూడదని అక్కడ కూడా నో ఎంట్రీ అని బోర్డు పెట్టేశారనమాట. అందుకే లోపల వరకు వెళ్ళకుండా మేము అక్కడే ఇంకా చాలా వరకు అక్కడ ఫోటోలు దిగుతూ వచ్చేస్తూ ఉన్నారనమాట. కింద పడిపోతారని ఇలా కట్టేశారనమాట. చూసారా, ఈ విధంగా లోపలికి వెళ్ళేసారంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని చెప్పాను కదా, అదొక్కటే ఉంది ఇక్కడ. చూడండి, క్లియర్గా కూడా లేదు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళ ఫోటోలు అవి దిగుతూ ఉన్నారండి. అందుకే మేము లోపలికి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ కూడా కట్టేశారు, నో ఎంట్రీ బోర్డు అని పెట్టేశారనమాట. అందుకే లోపలికి వెళ్ళకూడదు మనం. అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చేసాం మేము. ఇక్కడ రెడ్ కలర్లో కార్ కనపడుతుంది కదండి, అది మాదే అనమాట. అందులోనే మేము వచ్చాము. అటు సైడ్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో, అంత గ్రీనిష్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగుతూ వెళ్తుంటే గుట్ట ఎక్కడం అంటే మామూలు విషయం కాదండి. కొండ ఎక్కడం అంటే స్టెప్స్ ఉన్నా కూడా మనం అలసిపోతూ ఉంటామన్నమాట. 2-3 అవర్స్ వరకు మేము అక్కడ తిరగడానికి టూ ఫ్లోర్స్ ఎక్కడానికే చాలా కష్టపడిపోయామన్నమాట. ఇక్కడ అంతా పార్క్ లాగా పెట్టేశారు. అక్కడ షూటింగ్ కూడా చేశారు. మేము వెళ్ళే ముందే క్లోజ్ చేసేసారు. సో నేను వీడియో తీయలేకపోయాను. అక్కడే కొంచెంసేపు పార్క్లో కొంచెంసేపు కూర్చొని వచ్చేసామన్నమాట. బాగా అలసిపోయామండి. కొంచెంసేపు వరకు అక్కడ కూర్చొని చాలామంది వరకు వస్తూ ఉన్నారండి. రష్ కూడా ఉంది, చాలామంది వస్తూ ఉన్నారనమాట. చాలా బాగుంది. అక్కడి నుంచి ఇప్పుడు కుండ చూడండి, మొత్తం బాగుంది కదా. కొండ ఈ విధంగా ఉంటుందన్నమాట. అసలు కొండలాగా ఉందా అండి, మొత్తం అడవిలాగా ఉంది కదా, మొత్తం చెట్లతోనే ఉంది కదా, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి చెక్కడం అంటే మామూలు విషయం కాదండి. బాగుంది కదా. అక్కడ అలసిపోయాం కాబట్టి ఇక్కడికి వచ్చేసి మేము కొంచెం లెమన్ జ్యూస్ తాగేసి వచ్చేసామన్నమాట. అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు రాగానే కృష్ణా బ్యారేజ్ స్టార్టింగ్ అనమాట. ఇది కృష్ణా బ్యారేజ్ స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చూసాం మేము. కనిపిస్తుంది కదా మీకు కృష్ణా బ్యారేజ్, అదే అనమాట అండి. ఇక్కడ ఆపేసి ఇక్కడ పక్కనే కృష్ణా బ్యారేజ్ పక్కనే చంద్రబాబు వాళ్ళ ఇల్లు ఉంటుంది అని అంటారనమాట. మరి అటు వెళ్ళలేదు, అంత సెక్యూరిటీతో ఉంది, మేము అటు వెళ్ళలేదండి. చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను షార్ట్స్ తీద్దామని అలా వెళ్ళాను. అక్కడ లోపల ఉన్నారు కదండి, వాళ్ళు స్నానాలు అవి చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు లోపల వరకు వెళ్ళకుండా అంటారనమాట. లోపలికి వెళ్ళకూడదు, అది చాలా లోతుగా ఉంటుందని అంటారు. వాళ్ళు చాలా దూరం వరకు వెళ్ళకూడదు అనమాట, లోపలికి దిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ గ్రీన్ కలర్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి మనం లోపలికి విజయవాడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. రోడ్ అనమాట అది. ఇదైతే కృష్ణా బ్యారేజ్ అండి, మీకు కనిపిస్తుంది కదా, అదే. అక్కడి నుంచి స్ట్రైట్గా మనం వెళ్ళామంటే అక్కడ కొండ కనబడుతుంది కదండి, ఆ కొండనే మనకి అమ్మవారి కొండ అనమాట. కనకదుర్గమ్మ టెంపుల్ వెళ్ళిపోవచ్చు, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర పూజించుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఏం పెట్టలేదు మనకి, కృష్ణానది అలా మొక్కుకుంటూ వస్తూ ఉంటాం కదా, అప్పుడు పెడతారనమాట పసుపు కుంకుమ. సన్సెట్ చాలా బాగుంటుంది కదా, చూసారు కదా.
నెక్స్ట్ వచ్చేసి ఇంత దూరం వచ్చి కృష్ణానదిని మనము తాకకుండా వెళ్ళడం మంచిది కాదు కాబట్టి అక్కడ కూర్చొని కొంతసేపు అలా చూసి వెళ్ళిపోయామన్నమాట. మొక్కుకొని వెళ్ళిపోయాము. చూసారు కదా ఏ విధంగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా విజయవాడలో చాలా చాలా ఉన్నాయండి. తెలియని వాళ్ళు కొంతమంది విజయవాడ వచ్చినప్పుడు కానీ గుంటూరు వెళ్ళినప్పుడు కానీ ఇది మాత్రం చూస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అందుకని ఈ వీడియో చేశానన్నమాట. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, వెళ్ళి వచ్చి ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది. బాయ్.